హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బనీ హనీ వ్లాగ్. ఈరోజు మనము చేపల పులుసు తయారు చేయడం చూద్దామండి. ఇదిగోండి, చేపలు నీట్గా కడిగేసి అందులో ఉప్పు, కారం, పసుపు వేసేసి కలిపి పెట్టేశాను. దానికి కావాల్సిన పదార్థాలు ఇవ్వండి, అన్నీ ఒక్కొక్కటిగా అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను. కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ చింతపండు పులుసు అండి, రెడీ చేసి పెట్టేశాను. ఇప్పుడు బాణలు తీసుకొని అందులో ఆయిల్ వేసేసి ఆవాలు, ఉల్లిపాయ, కరివేపాకు వేసేసానండి. ఇక మనకు ఆయిల్ ఎక్కువ పడుతుంది. పచ్చిమిర్చి కూడా వేసేసాను. ఇది కొద్దిగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు ఒక 2 స్పూన్లు వేస్తున్నానండి. ఇది మనకు పచ్చి వాసన పోయే వరకు బాగా ఫ్రై చేద్దాము. ఇందులో ఇప్పుడు కొద్దిగా పసుపు, కారం తీసుకుంటున్నాను. మనం ఆల్రెడీ చేపలలో కలిపి పెట్టాం కదండి. ఇప్పుడు మళ్ళీ మనము పులుసుకు సరిపడా వేస్తున్నాను. ఇప్పుడు టమాటా పండు కొంచెం మిక్సీ పట్టి వేసేస్తున్నాను. ఇందులో ఇంకొద్దిగా మనకు సాల్ట్ వేస్తున్నానండి, కొంచెం టమాటా త్వరగా మగ్గుతుంది అనేసి. ఇప్పుడు మూత పెట్టేసి టమాటా అంతా మగ్గనిద్దామండి. ఇదిగో పక్క ప్యాన్లో తీసుకొని ఇందులో మెంతులు, ధనియాలు, ఆవాలు, ఎండుమిర్చి వేసేసి కొంచెం జీలకర్ర కూడా వేస్తున్నానండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత మనము చల్లారనిచ్చేసి మిక్సీ పట్టి పెట్టేసుకుందామండి. ఇదిగోండి, మన టమాటా కూడా బాగా మగ్గిపోయింది కదా. ఇందులో ఇప్పుడు మనము చింతపండు పులుసు పోస్తున్నానండి. మనము సరిపడా పులుపుకి సరిపడా వేసేసి సరిపడా వాటర్ కూడా తీసుకుంటున్నాను. ఇందులో ఇప్పుడు ఒక హాఫ్ ఉల్లిపాయ కట్ చేసి వేస్తున్నానండి. కొంచెం మనకు చేపల పులుసుకి ఉల్లిపాయ వేస్తే కొంచెం బాగుంటుంది, కొంచెం స్మెల్ అని అనిపించకుండా ఉంటుంది. ఇదిగోండి, పులుసు కాగిపోయింది కదా. ఇప్పుడు సరిపడా కొంచెము ఉప్పు కూడా వేసేసి ఇంకా మనము చేపలను ఒక్కొక్కటిగా వేద్దామండి. వేసిన వెంటనే మనము కలపొద్దండి పులుసుని. అది ఒక 5 నిమిషాలు అలానే ఉంచేసి తర్వాత మెల్లగా ఒకసారి కలుపుదాము. వీలవుతే గరిటె పెట్టకుండా కూడా కలిపితే మంచిది. ఇదిగోండి, బాగా పులుసు మొత్తం మరుగుతుంది కదా. ఇప్పుడు మనకి ఇట్లాగా ఆయిల్ మొత్తం తేలే వరకు ఒక సిమ్లో పెట్టేసి ఉంచేసి ఇందులో ఇప్పుడు నేను పచ్చి కొబ్బరి పేస్ట్ వేస్తున్నానండి. అదేవిధంగా ధనియాల పౌడరు, మనం ముందుగా పట్టి పెట్టిన పౌడర్ ఉంది కదా, అది కూడా వేస్తున్నాను. ఇలాగనే ఒక 10 నిమిషాలు ఉంచి దీనిపైన కొత్తిమీర కూడా వేస్తున్నానండి. ఇప్పుడు మళ్ళీ ఒక 5 నిమిషాలు అలా ఉంచిన తర్వాత ఇదిగోండి, మనకు పైన కొద్దిగా ఆయిల్ తేలుతుంది కదా. ఇప్పుడు మనకు చేపల పులుసు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనము సర్వ్ చేయడానికి రెడీగా ఉంది. చేపల పులుసు ఇలా గ్రేవీ లాగా కాకుండా కొంచెము చారులాగా ఉంటే జొన్న రొట్టె కానీ లేదా రైస్ లేక్ కానీ చపాతీ లేక్ కానీ చాలా చాలా బాగుంటుందండి. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.